మీరు చేసినటువంటి మీ పాలనలో జరిగినటువంటి నిర్వాకాలు, 10 రోజుల యొక్క వైకుంఠ ఏకాదశి ఎందుకు అనని నానాభిరాలు పలికినారు. సద్దు కాకుండా మొన్న సమావేశంలో 10 రోజులు ఏడన్నాము, మేము 2 రోజులు ఏడన్నాము, 10 రోజులు జరుపుతూ అన్నాము అని అన్నారు. మొన్న బోర్డు సమావేశంలోనే మీరు ఆ వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను తీసేస్తున్నాము అని ప్రకటించినారు. అయ్యా బిఆర్ నాయుడు గారు, వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను నియమించింది ఈ రాష్ట్ర గవర్నర్. ఈ రాష్ట్ర గవర్నర్కి ఆయన్ని నియమించిన సమయంలో ఆయనకు ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ గారే. ఆయనతో కూడా సంప్రదించినట్టు లేదు. గవర్నర్ నియమించినటువంటి వీసీని టీటీడీ బోర్డు ఎలా తీసేస్తామని ప్రకటించినాడు. మీకు లేనటువంటి, అంటే ఆ మేరకు కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మీరు ప్రభుత్వానికి విన్నవించుకోవచ్చు. గవర్నర్కి ఈ రకంగా తప్పులు చేసినారనో ఏదో అక్రమంగా జరిగింది, అలా కాదు, తీసేస్తున్నాము అని చెప్పారు. 1 కాదు 2 కాదు. అలాగే ఏ దర్శనం ఇప్పటికీ చెప్తూనే ఉంటారు ఆయన, 2 గంటల్లోనే దర్శనము అనని. 2 గంటల్లో దర్శనం కాదు అనని అత్యంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, చీఫ్ సెక్రటరీగా ఉండినటువంటి వ్యక్తి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చాలా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు దాని మీద స్పష్టంగా మాట్లాడినా ఆయన మీద కూడా మీరు రంకెలు వేసినారు. మళ్ళీ ఇంకా ఏఐ టెక్నాలజీ ద్వారా మీరు 80,000 మందికి పైగా దర్శనానికి వచ్చేటువంటి భక్తులను 2 గంటల్లో దర్శనం లభించేటట్టు చేయటం అన్నది క్యూ లైన్లలో లేకుండా సాధ్యం కాదు అన్న విషయం ఎవరు ఎంత పెద్దవాళ్ళు చెప్పినా వినకుండా, దీనివలన భక్తులకందరికీ వచ్చినటువంటి అనుమానం ఏంటంటే ఆ ఏఐ టెక్నాలజీ మీ మెదడు రిపేరుకు వాడాల్సినటువంటి అవసరం ఉన్నది.